పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. బృహదారణ్యకోపనిషత్తు 4వ అధ్యాయము 4వ బ్రాహ్మణం. మనం 15 మంత్రాల వరకు చెప్పుకున్నామా? ఇప్పుడు 16వ మంత్రం. పేజీ నెంబరు 838. యస్మాత్ అర్వాక్ సంవత్సరో అహోభిః పరివర్తతే తద్దేవ జ్యోతిషాం జ్యోతిః ఆయుః ఉపాసతే అమృతం. ఇది యస్మాదర్వాక్ సంవత్సరో అహోభిః పరివర్తతే తం దేవ జ్యోతిషాం జ్యోతిరాయుర్హోపాసతే అమృతం. ఇప్పుడు మనం ఈ విషయాన్ని గురించి చెప్పుకున్నాం నేను కొద్దిగా. యస్మాత్ అర్వాక్ అంటే ఎవరి సన్నిధానంలో, ఎవరి సన్నిధానం అంటే ఆత్మ సన్నిధానం. ఆత్మ అంటే ఎవరంటే మనమే. ఆత్మ అంటే ఎవరు? మనమే. ఇప్పుడు మన సన్నిధానం లేకపోతే కన్ను పనిచేయదు, మన సన్నిధానం లేకపోతే నోరు పనిచేయదు, కాలు పనిచేయదు, చేతులు పనిచేయదు. మన ఆత్మ సన్నిధానం లేకపోతే భూమి, నీళ్లు, అగ్ని, గాలి, వాయువు, ఆకాశం, సూర్యుడు ఏది పనిచేయదు. ఆ ఏది పనిచేయని దాంట్లో కాలం ఒకటి. ఏది పనిచేయని దాంట్లో కాలం ఒకటి అన్నమాట. అయితే ఆ సన్నిధానంలో సంవత్సరం అహోభి పరివర్తతే. ముందు సంవత్సరం ఏర్పడుతుంది, తర్వాత అహోభి పరివర్తతే అంటే సంవత్సరం ఆయనాలుగా ఆయనాలు, ఋతువులుగా ఋతువులు, పక్షాలుగా పక్షాలుగా పక్షాల తర్వాత వారాలుగా వారాల తర్వాత ఇక గంటలు, నిమిషాలు, ముహూర్తాలు, అర్ధ నిమిషాలు ఇవన్నీ ఎంత జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా ఇవన్నీ ఏర్పడతాయి. యస్మాత్ మరి సహజంగా ఏర్పడతాయా అంటే సహజంగా ఏర్పడడానికి లేదు. ఎందుకంటే జడము తను ఇప్పుడు ఆ గడియారము తను ప్రోగ్రామింగ్ చేసుకుని నడవగలుగుద్దా? పాతకాలంలో గడియారాలు ఉండేటివి. ఆ గడియారాలు తిప్పితే ఎన్ని పోట్లు రా బాబు, రోజు దాన్ని తిప్పాల్సి వచ్చేది. రోజు తర్వాత బ్యాటరీ రోజు తిప్పాల్సి వచ్చేది. ఒకసారి ఎందుకో ఆగిపోయింది. దీంట్లో ఏముందో ఇట్లా కదిలి చూస్తుంటే కదలే, అయిపోయి చూసా. ఓరే బాబురే, దాని నిండా చక్రాలే ఉన్నాయి, స్ప్రింగ్ ఉంది, అది మనతో అయ్యట్లేదురా బాబు అనుకొని మళ్ళీ పెట్టేసిన. ఏదో చూసి అట్లా ఒక చిన్న గడియారం నడవడానికే అన్ని చక్రాలు, దానికి ఒక స్ప్రింగు, మళ్ళీ ఆ స్ప్రింగు కూడా కరెక్ట్గా ప్రెస్ చేయాలి. దాన్ని రోజు చేయాల్సి పెద్ద గోడ గడియారాలకు ఉండేది. గోడ గడియారాలేమో తాళం చేయి మాదిరిగా ఉండేది, తిప్పేది కరకర కటకటకట అని తిప్పేది. ఇదేమో చేత్తో తిప్పేది అనమాట, రోజు తిప్పాల్సి వచ్చేది అనమాట. మరి మనం తిప్పిదేగా తిరుగుతుంది అది, మరి కాలం కూడా తిప్పాలి కదా ఒకడు. ఇప్పుడు ఆ గడియారాలు తిప్పితే ఈ గడియారాలు కూడా సెల్ వేస్తే తిరుగుతుంది. ఆ సెల్ వేసేది మనమే కదా, అదే తిప్పడం. ఇక్కడ అదే తిప్పడం. లేకపోతే కరెంట్ అన్న పెట్టాలా, ఆ కరెంటు పెడతాం చూడు, అది దాన్ని తిప్పడం అనమాట. ఏమో దాన్ని ప్రోగ్రామింగ్ చేయాలి కదా. ఈ విధంగా ఈ సృష్టి ఆదిలో బ్రహ్మదేవుడికి ఒక కాలం కావాలా, మన కాలం ఆయనకు నడవదు. ఈ ప్రజాపతికి ఒక కాలం కావాలా, ఇంద్రుడికి ఒక కాలం కావాలా, గంధర్వులకు ఒక కాలం కావాలా, పితరులకు ఒక కాలం కావాలా, మనకు ఒక కాలం కావాలా. ఇన్ని కాలాలు ఒకటి కాదు, ఎవరి సంవత్సరం వాడికే. మన సంవత్సరం బ్రహ్మదేవుడికి ఇంద్రుడికి పనిచేయదు, ఇంద్రుడి కాలం ప్రజాపతికి పనిచేయదు. ఎవరు 100 సంవత్సరాలు వాళ్ళకే ఉందన్నమాట. ఈ చక్రం ఎట్లుందో చూడండి. మన సోమవారం వాళ్ళ సోమవారం కాదు. ఎవరు సోమవారం వాళ్ళకి, ఎవరు మంగళవారం వాళ్ళకి. అసలు ఆ వారాలు అక్కడ ఉన్నవేళ మనకు తెలీదు. ఇక్కడ మాత్రం ఇవి సోమ, మంగళ, బుధ, గురువారాలు ఉంటాయి. కానీ అక్కడ కూడా మాత్రం అన్ని దినాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, దేని పాటికి అవి ఉంటాయి అన్నమాట. కానీ ఈ కాలచక్రము తిప్పివాడు కూడా ఉండాలి కదా, తిప్పివాడు కూడా ఉండాలి కదా. భూమి ఏమో సూర్యుడేమో తిరుగుతున్నాడు. మరి సూర్యుడు తనంతట తానట తిరిగింది, తనంతట తాను ఇట తిరిగింది. ఒక చిన్న
ఒక చిన్న ఆకు కదలాలంటే, ఒక చిన్న ఆకు కదలాలంటే దానికి గాలి కావాలా. గాలి అంటే ఏంది? గాలి దేవుడు. పెద్ద వ్యవస్థ గాలిది. ఒక చిన్న ఆకు కదిలియాలంటే పెద్ద వాయుదేవుడు కావాలా. ఆ వాయువు లేకపోతే ఆ చిన్న ఆకు కూడా కదలదన్నమాట. మరి ఇంత పెద్ద కాలం ఇంట కదులుతుంది. ఇంత పెద్ద కాలం కదలడానికి అవకాశం లేదన్నమాట. ఆ విధంగానే సూర్యుడిని తిప్పాలా, మళ్ళీ భూమిని తిప్పాలా. మరి సూర్యుడు తిరగకపోతే కింద పడిపోతారుగా. ఆకాశంలో ఉంది, సూర్యునికి ఏం ఆధారం ఉంది? ఒంటి స్తంభం, మనమే ఆధారం దానికి. ఒంటి స్తంభం మీద ఉంది, ఆకాశంలో తిరుగుతుంది. అది తిరిగితే దానికి అయస్కాంత శక్తి వస్తుంది. అయస్కాంత శక్తి మళ్ళీ దానిపైన ధ్రువతార ఉంటుంది. అవన్నీ బ్యాలెన్స్ ఉండాలా. పైకి పోతే అది కిందికి దన్నుద్ది, కిందికి పోతే కింది తోటి దన్నుద్ది. అట్లా బ్యాలెన్సింగ్ ఉంటేనే ఆకర్షణ శక్తి అట్లా ఉంటుంది అన్నమాట. లేకపోతే కుదరడానికి లేదు. ఆ సెట్టింగ్ ఎవరు తయారు చేసిండ్రు? ఆ సెట్టింగ్ ఎవరు తయారు చేసిండ్రు? మళ్ళీ సూర్యుడు తిరిగిన తర్వాత మళ్ళీ భూమి తిరగాల. ఆ భూమి కరెక్ట్ తిరగొద్దు, కరెక్ట్ తిరగాలి. ఒక సెకండ్ ఇటు పోకుండా, ఒక సెకండ్ అటు పోకుండా తిప్పాలి కదా. అది ఏంది? అదే అన్నమాట. మన సన్నిధానంలోనే ప్రేరితమై తిరుగుతాడు. ఇప్పుడు మనస్సు ఉంది. మనస్సు మన సన్నిధానంలోనే ప్రేరితమయ్యి మనం చేసేదే ఉండదు. మనం చేస్తామని మనది ఏముండదు. మన సన్నిధానంలోనే అది ప్రేరితమయ్యి మనస్సు జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, జన్మ తర్వాత జన్మ, లోకాల తర్వాత లోకాలుగా, మరి నకర్తృత్వం నకర్మాణి లోకస్య సృజతి ప్రభు నకర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. మరి దాని స్వభావం ఎట్టొచ్చింది? దానికి స్వభావం ఎట్టొచ్చింది? ఆ బుద్ధి ఉంది కదా. ఆ బుద్ధి యస్మాత్ అర్వాక్ సంవత్సరం అహోభి పరివర్తిత కదా. యస్మాత్ అర్వాకు మనః, అది కూడా ప్రవర్తన జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు తిరుగుతున్నది కదా. అన్ని ఇంద్రియ ఇది ఊరికే ఒక కాలానికి చెప్పింది ఇది. కానీ ప్రతి వస్తువుకు కూడా మన సన్నిధానంలోనే, అంటే మన బలంతో ఈ వ్యవహారం నడవాలి. కానీ దాని సొంత బలం ఏం పని చెయ్యదు. దాని సొంత బలం లేదు. పదార్థం ఉంది, కానీ పదార్థానికి బలం ఎవరంటే మనమే. దానికి ఆత్మ కావాలి కదా. కాలానికి ఆత్మ కావాలి కదా. ఇప్పుడు కంటికి ఆత్మ మనము, చెవికి ఆత్మ మనము, నోరుకు కాళ్ళకు ఆత్మ మనము, మనస్సుకు మనం ఆత్మ. మనం లేకపోతే ఏది ఎట్లా కదలదో ఆ విధంగానే మనం లేకపోతే ఏది కదలదు అన్నమాట. యస్మాత్ అర్వాకు సంవత్సరం అంటే కాలం, సంవత్సరం అహోభి పరివర్తతే. ఆహా అంటే పగలు, ఇంకా పగలు రాత్రి అన్నీ తీసుకోవాలన్నమాట. అస్తస్య వా ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి నిమేష ముహూర్త అహోరాత్రాణి అర్ధమాస మాస ఋతవ సంవత్సరా ఇది విధృతా తిష్టంతి. నిలబడి ఉన్నాయి. మరి నిలబడి ఉండడం అంటే నడవడం. నిలబడడం అంటే నిలబడడం అని కాదు, అయి నడుస్తూ ఉన్నాయన్నమాట. అట్టి ఆ దేవుణ్ణి, అట్టి ఆ దేవుని. ఆ దేవుడు ఎవరు? మనకు భిన్నంగా ఇంకొక దేవత అంటూ లేడు కదా. దేవ జ్యోతిషాం జ్యోతి, అదే జ్యోతులకు జ్యోతి. అది ఇక్కడ జ్యోతి ఏంటంటే ఇంద్రియాలు, జ్యోతి ఏంటంటే మనస్సు, జ్యోతి ఏంటంటే బుద్ధి, జ్యోతి ఏంటంటే పృథ్వీ మొదలుకొని సమస్త అంతఃకరణాలు, అన్ని అంతఃకరణాలు జ్యోతిషే. అన్ని అంతఃకరణాలు జ్యోతిషే. ఈరోజు ఎవరు వచ్చిండ్రు, అది ఎల్బీ నగర్ నుండి ఏదో భారత్ సంబంధించింది ఏదో ఆశ్రమం ఉందంట, దానికి సంబంధించి కలవడానికి వచ్చి ఇదే చర్చ నడిచిందన్నమాట. మరి ఒకటే అన్నిటికీ ఎట్లా ఆత్మ అవుద్ది అని ఒక ప్రశ్న వచ్చినప్పుడు, ఇప్పుడు మన భారతదేశంలో ఇక భవిష్యత్తులో ఏం గొడవలు జరుగుతాయని సోలార్ అనేది డెవలప్ చేస్తున్నారు. సోలార్ ఇంటింటికి కొంతమంది సోలార్లు పెడుతున్నారు. అంతే బాగానే గవర్నమెంట్ సబ్సిడీ వస్తుందన్నమాట. ఎన్ని సోలార్లు ఉన్నాయంటే ఇప్పుడు లెక్క ప్రకారంగా మన భారతదేశంలో దగ్గర 30 లక్షల దాకా ఇన్స్టాల్ అయినాయంట. 30 లక్షలు 40 లక్షలు మనం చెప్తుంటారు అన్నమాట. ఇప్పుడు వాటికి అన్ని సోలార్లన్నీ 30-40 లక్షలు పనిచేస్తున్నాయి. కానీ వీళ్ళు సోలార్లకు అసలు సోలార్ ఎవడు? ఎంతమంది ఉన్నారు? ఆయన ఒక్కడే.
ఒకటే సూర్యుడు ఇన్ని సోలార్ సిస్టమ్కు అందించినప్పుడు మరి ఒకటే ఆత్మ, ఈ సోలార్ ఏంటంటే ఇక్కడ బుద్ధే. సోలార్ ఏంది ఇక్కడ? బుద్ధి. మరి ఆ విధంగానే యథా ప్రకాశయత్యేక కృత్స్నం లోకమిమం రవి క్షేత్రం క్షేత్రి తథా కృత్స్నం ప్రకాశయతి భారత. యథా ప్రకాశయత్యేక కృత్స్నం లోకం ఇమం రవి. రవి అంటే సూర్యుడు, ఒకటే సూర్యుడు ఈ మొత్తం ప్రపంచానికి అందరికీ ఏకకాలంలో వెలుతురు ఇచ్చినట్టుగా ఆ విధంగానే ఈ క్షేత్రాన్ని, క్షేత్రి అంటే ఆత్మ, మొత్తం ప్రకాశయతి. క్షేత్రం అంటే ఏంది? ఒక్క క్షేత్రం అని కాదు ఇక్కడ, మొత్తం ఎన్ని అండజ పిండజ స్వేదజ ఉద్భిజాలు ఉన్నాయో ఆ విధంగానే కింద పైన ఎన్నో లోకాలు ఉన్నాయో అన్ని క్షేత్రాలకు కూడా క్షేత్రి ఒకటే ఆత్మ. ఆత్మ ఎవరంటే మనమే. ఈ విధంగా తద్దేవ జ్యోతిషాం జ్యోతి. జ్యోతిష్యులకు జ్యోతికి జ్యోతి. జ్యోతి అంటే ఏంటంటే ఇక్కడ బుద్ధి. బుద్ధి నేనంటుంది కదా, సమానస్సు అన్నాడు. ఆ బుద్ధి ఆత్మ అయిపోయింది, జ్యోతి అయిపోయింది. నేను ఆడంటది, నేను మొగ అంటది, నేను ఇంద్రుడిని అంటది, నేను చంద్రుడిని అంటది, ఇట్లా అంటది. ఎన్ని బుద్ధులు ఉన్నాయి, ఎన్ని వ్యవహారాలు జరుగుతున్నాయి, ఇవన్నీ జ్యోతులే. కానీ ఈ జ్యోతి నడవాలంటే ఇంకో జ్యోతి ఉండాలిగా. ఈ సోలార్ నడవాలంటే అసలు సోలార్ ఉండకూడదు. ఈ విధంగా తద్దేవ జ్యోతిషాం జ్యోతి ఆయుర్హోపాసతే మృతం. అది మనము అమృతం అంటే మనకు మరణం లేదు, మరణరహితమైన జ్యోతిని అంటే ఆత్మను దేవతలు ఎవరు? తన్ దేవ అంటే దేవతలు ఆయుర్హోపాసతే మృతం అంటే ఆయు రూపేణ ఉపాసన చేస్తారంటే. ఆయువు అనేది కూడా ఒకటి ఉంది, దాని పేరే కాలం. నవద్రవ్యాలలో కాలం అంటారు కూడా, కాలం అన్నా ఆయువు అన్నా ఒకటే. అంటే ఈ ఆయు స్వరూపంగా ఇప్పుడు కొంతమంది వెంకటేశ్వర స్వరూపంగా, కొంతమంది రాముని స్వరూపంగా, కొంతమంది కృష్ణుని స్వరూపంగా, కొంతమంది గణపతి స్వరూపంగా ఉపాసన చేస్తున్నారు కదా. ఏమి అయితే వీళ్ళు ఆయు స్వరూపంగా ఉపాసన చేస్తారు. ఎవరు? దేవతలు. ఆ కాల ఆత్మను, పరమాత్మను. వాళ్ళకి ఆత్మజ్ఞానం, వాళ్ళకి ఆత్మజ్ఞానం లేదు దేవతలకు. తనకు భిన్నంగా ఓ దేవత కనబడుతుంది కదా, ఆ దేవత మరి ఆయుష్ రూపేణ ఉపాసన చేస్తారు. ఉపాసన అంటే మరి ఆయుష్ రూపేణ పెట్టుకొని మరి ఆయన షోడశోపచార పూజలు చేస్తారు, ఏదైనా మంత్ర జపం చేస్తారు, ఏం చేస్తారో అదంతా ఉపాసన విధానం. ఆయనను మనం ఎట్లయితే 3,000,000 దేవతలుగా ఏదో పేర్లు పెట్టుకొని 33 దేవతలను రకరకాలుగా దానికి ఒక ఆకారాన్ని ఇచ్చి ఆ దేవుడిగా మనం ఆరాధన చేస్తాము. ఆ విధంగానే ఆ దేవతలు ఆయుస్సు అని ఒక దేవతగా ఆరాధన చేస్తారు. ఆయుస్సు అనే ఒక దేవతగా ఆయుర్హోపాసతే అమృతం. దానివల్ల వాళ్ళకి ఆయుస్సు అంటే ఆయుస్సు పెరుగుద్దని ఒక నమ్మకం. ఆయుస్సు పెరుగుద్దని. ఇప్పుడు సత్యనారాయణ వ్రతం చేస్తారు, అమ్మో చేయకపోతే ఇది అవుతుంది, చెప్తే ఇది అవుతుంది అని. నిన్న మీరు పూజ చేశారు కదా, ఈ పూజలు సువాసిని పూజలు, ముత్తైదు పూజలు, ఇవి చేస్తే ఈ ఫలితం, ఏదో ఒక ఫలితం ఉంటుంది కదా. దానివల్ల ఆశించకపోయినా ఏదో ఉంటుంది. ఇప్పుడు మనము భూమిలో ఒక గింజ వేసి నీళ్లు పోసాం, మనం కోరినా కోరకపోయినా భూమి తన పని తను చేసుద్ది కదా. ఆ విధంగానే ప్రతి కర్మకు కూడా ఫలితం ఉంటుంది కదా. ఆ విధంగా వీళ్ళు ఆయువు అనే ఒక పరమాత్మ స్వరూపాన్ని, ఆయువును పరమాత్మ ఆయువు అని పరమాత్మను ఆరాధన చేస్తారంట. ఆయు పరమాత్మ మన భూమండలంలో ఎక్కడ లేదు. జ్యోతిర్లింగాలు ఏమేమి ఉన్నాయి, ఈ లింగాలు ఉన్నాయి, ఆ లింగాలు ఉన్నాయి, కానీ నాకు తెలిసిన కాడికి ఆయు పరమాత్మ అంటూ ఎక్కడ కనబడలేదు నాకు. మేము కూడా తీర్థయాత్రలు మొత్తం ఆసేతు హిమాచలం అంతా ఎన్నోసార్లు తిరిగినాం, కానీ ఆయు దేవాలయం అని లేదు. వాయుర్లింగం ఉంది శ్రీకాళహస్తిలో. పంచారామాలు ఉన్నాయి కదా, పంచారామాలలో ఏమో ఉన్నాయి. ఈ విధంగా జ్యోతిర్లింగాలలో ఏమేమి ఉన్నాయి, కానీ ఆయు దేవాలయం లేదు. కానీ వాళ్ళు దేవతలు మాత్రం వాళ్ళ ఆయుస్సు అనేది మధ్యలో భంగం కాకుండా మేము దీర్ఘకాలంగా బతకాలంటే వాళ్లకు లభించిన ఆయుస్సును పూర్తిగా వాడుకోవాలని ఆ ఆయు రూపమైన పరమాత్మను ఆరాధన చేస్తారంట, ఉపాసన చేస్తారంట. అది దీనికి అది ఏంటంటే అదే బ్రహ్మ.
అంటే బ్రహ్మ వాయు రూపంలో వాళ్ళకి సేవ చేస్తుంది అన్నమాట. ఇక దాని తర్వాత 17వది యస్మిన్ పంచజనాః ఆకాశశ్చ ప్రతిష్ఠితః తమేవ మన్య ఆత్మానం విద్వాన్ బ్రహ్మోమృతోమృతం. విద్వాన్ బ్రహ్మామృతోమృతం. అయితే ఇక్కడ మరి మనము సర్వాధారులం, మనము సర్వాధారం. కంటికి మనమే ఆధారం, చెవికి మనమే ఆధారం, ముక్కుకు, నోరుకు, కాళ్లకు, చేతులకు మనమే ఆధారం, శరీరానికి మనమే ఆధారం. దీంతో పాటు మన జాగ్రత్తకు మనమే ఆధారం, మన స్వప్నకు మనమే ఆధారం, మన సుషుప్తికి మనమే ఆధారం. నీకు ఏమేమి ఈ సృష్టిలో కనబడుతున్నదో అన్నిటికీ ఆధారం మనమే అన్నమాట. అయితే సర్వాధారం అంటే ఏంటి అనేది, సర్వాధారం అనే దానికి చిన్న విశ్లేషణ చేస్తుండ్రు. యస్మిన్ అంటే ఎవని లోపల, అంటే మన లోపల. యస్మిన్ అంటే ఎవని లోపల, అంటే మన లోపల. అంటే మనం అంటే ఏది? ఇక్కడ పరిశుద్ధానంద కాదు, బ్రహ్మ, పరమాత్మ. అహం బ్రహ్మాస్మి కదా. మనం పరమాత్మ, బ్రహ్మ, మన బ్రహ్మ లోపల పంచజనాః. ఒక పంచ, ఇంకొక పంచ, 5 మంది కూర్చున్నారంట చూడు. 5 మంది అంటే 5 10 అని కాదు, అది ఊత పదానికి 5 కూర్చున్నట్టు 5గురే అని అక్కడ. 5 మంది 5 మంది కూర్చున్నారు, 6 మంది 10 మంది వస్తున్నారు అంటారు. 10 మంది అంటే 10. అట్లా పంచ అని 2 సార్లు పర్యాయవాచకము. ఈ ఒక 5 ఒక 5 అని అక్కడ తాత్పర్యం కాదు, 5. మరి ఈ 5 కూడా మనలోన ప్రతిష్ఠితమై ఉన్నాయి. అంటే భూమి నీళ్ళలో ప్రతిష్ఠితమైనట్టు, నీళ్ళు అగ్నిలో ప్రతిష్ఠితమైనట్టు, అగ్ని గాలిలో ప్రతిష్ఠితమైనట్టు, గాలి ఆకాశంలో ప్రతిష్ఠితమైనట్టు, ఆకాశం అవ్యాకృతంలో ప్రతిష్ఠితమైనట్టు, అవ్యాకృతం మనలో ప్రతిష్ఠితమైనట్టు ఈ పంచజనులు మనలోన ప్రతిష్ఠితులైనంటే మనలో. అయితే ఈ పంచజనులు ఎవరు అంటే 5 అంటే ఇక్కడ మళ్ళీ శంకరాచార్యులు గంధర్వాదయ అన్నాడు. గంధర్వాదులు అంటే ఎవరంటే గంధర్వులు ఒకరు. గంధర్వులు అంటే పైన గంధర్వ లోకంలో గంధర్వులు ఉంటారు కదా, పితరలోకంలో పితరులు ఉంటారు కదా, మరి దేవలోకంలో దేవులు ఉంటారు కదా. ఆ విధంగానే అసురులు, రాక్షసులు కూడా దైవ సంతానమే కదా. ఈ 5 అన్నమాట. ఈ 5 మరి యవంతో పుట్టి యతో వాయిమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిశంహిసంతి తత్ బ్రహ్మ తత్ విజిజ్ఞాస్ అన్నారు కదా. మరి ఇవన్నీ ఈ 5 పుట్టడానికి ఒకటి ఆధారం ఉండాలి కదా. పుట్టి దాంట్లో ఉండి దాంట్లోనే జీవించి దాంట్లో చచ్చేది దేనివల్ల బతుకుతున్నారు? ఇప్పుడు ఒక మానవుడు ఉన్నాడు, మానవుడు పుట్టిండు, పెరుగుతున్నాడు, చనిపోతుండు. దేని ఆధారంతో? ఆత్మ, మనమే. మనం లేకపోతే పుట్టేది లేదు, మనం లేకపోతే పెరిగేది లేదు, మనం లేకపోతే చచ్చేది లేదు. ఆ విధంగానే ఉదాహరణ కోసం యస్మిన్ పంచజనాః. పంచజన అంటే ఇక్కడ పితరులు కానీ, దేవతలు కానీ, అసురులు కానీ, రాక్షసులు కానీ. ఒకవేళ నీకు అది మంచిగా అనిపించలేదు అనుకో, ఏదో వేరే లోకాన్ని గురించి ఎందుకు మాట్లాడతాం, మనల గురించే మనం మాట్లాడుకుందాం అంటే బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, శూద్రులు కానీ, బోయవాళ్ళు కానీ, వీళ్ళు పంచజనులు. వీళ్ళు పంచజనులు. ఈ 5 ఆత్మీయది ఒకటే. అది ఈ 5 ఒకటే ఆత్మ. ఒకటే ఆత్మతో 5 బతుకుతున్నారు. ఏదో వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు అట్లా వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు. ఆ వ్యవస్థలో మరి ఇది నడుస్తుందన్నమాట. మరి ఈ 5 ఎవరి లోపల ఉన్నాయి? మనలోనే కదా. సర్వేషు భూతేషు తిష్టన్ సర్వేభ్యో భూతేభ్యో అంతరో ఏం సర్వాణి భూతాన్ని నవేద యస్య సర్వాణి భూతాని శరీరం
ఇహ సర్వేభ్యో భూతేభ్యో అంతరో యమయతి ఏషతాత్మ యమయతి 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 నియమయతి ఏషతాత్మ అంతర్యామి అంతర్యామి బ్రాహ్మణములు. అవునండి. అంతర్యామి బ్రాహ్మణము మరి ఉద్దాలకుడు అడుగుతాడు అనమాట. సూత్రాన్ని అంతర్యామిని అడిగితే అంతర్యామి బ్రాహ్మణంలో వస్తుంది అన్నమాట ఇది. మరి ఈ విధంగా మరి మరి వీటికి అన్నిటికీ ఆత్మ ఎవరు? మనమే. ఈ పంచజనులు కాదు, ఇక సృష్టిలో పంచజనులానికి మనం ఊరికి అది ఉపలక్షణార్థం చెప్పింది. కానీ 84 లక్షల జీవరాశులు, ఈ 84 లక్షల జీవరాశులే కాకుండా పైన ఇంకా 6 లోకాల కింద 7 లోకాలు. అంటే జీవమాత్రం అనమాట, అంటే అంతఃకరణ మాత్రానికి. జీవమాత్రం అంటే ఏంది ఇక్కడ? అంతఃకరణ మాత్రము ఎవనితో పుట్టి ఎవనిలో ఉండి ఎవనితో జీవించి ఎవనితో నశిస్తున్నాయి? ఒకటే మన సాక్షాత్ పరబ్రహ్మ. మరి అది 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 ఎవరో కాదు, తమేవ మన్య ఆత్మానం. ఆ పరబ్రహ్మ ఎవరో కాదయా, ఏదో గుట్ట మీద కూర్చోలేదు, ఏదో అడవిలో కూర్చోలేదు, ఎక్కడో ఎతుకుతున్నావు కదా, అదేది కాదు, అది నేనే. తమేవా, ఈ సృష్టికి ఆధారమైనటువంటి ఆత్మ అది ఎవరో కాదు, అది సాక్షాత్తు నేనే అని నేను గ్రహించిన, నేను అనుభవించిన, నేను సాక్షాత్కరించిన. తమేవ మన్య, ఏమి మన్య, మను అవబోధనే ధాతు అది. తమేవ మన్య, నేను సాక్షాత్కరించుకున్నాయా బాబు. ఆ విధంగానే అది కూడా ఎట్లా? విద్వాంసన్, గురువు దగ్గర కూర్చొని శ్రవణ మనన నిధిధ్యాసనాలు చేసి విద్వాంసున్నయ్యి. బ్రహ్మామృతో, ఈ బ్రహ్మ అంటే ఈ బ్రహ్మనైన నేను, అమృత స్వరూపనైన బ్రహ్మనైన నేను. అమృతం అంటే వీటిలో అన్నీ పోయేటివే. మన జాగ్రత్త ఒక రోజు పోతుంది, మన స్వప్నం ఒక రోజు పోతుంది, మన సుషుప్తి ఒక రోజు పోతుంది, స్థూల సూక్ష్మ కారణ శరీరాలన్నీ పోతాయి అన్నమాట. ఇవన్నీ కూడా పోయేటివే. జాగరిత స్థానో బహిష్ప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతిముఖ ప్రవివిక్త భుక్కు స్థూల భుక్కు వైశ్వానర ప్రథమ పాద. మరి దానికి స్థానం ఏంది? జాగరిత స్థానం. ఇది జాగ్రత్త స్థానం దేనికి? బుద్ధికి కదా, అది బుద్ధి కదా. ఆ విధంగానే స్వప్నస్థానం అంతఃప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతిముఖ ప్రవివిక్త భుక్కు తైజస ద్వితీయ పాద. బుద్ధికి 2వ పాదం, అది మనకు కాదు, బుద్ధికి కదా. మరి మనకేముంది? దాని సంతానం కదా, అది దాని సంతానమే కదా. ఎత్ర సుప్తో నకంచన కామం కామయేతే నకంచన స్వప్నం పశ్యతే తత్ సుషుప్తం సుషుప్త స్థాన ప్రజ్ఞానభూత ప్రజ్ఞానఘన ఏవానందమయో హి ఆనందభుక్ చేతోముఖ ప్రాజ్ఞ తృతీయ పాద. ఈ మూడు కలిసి పాము, ఈ మూడు కలిసి ఏంది? ఇది సర్పం. ఇది ఈ మూడు కలిసి సర్పం. ఇది మూడు కలిసి సర్పం. అజ్ఞానవశాత్తు మనకు కనబడుతున్నాయి అన్నమాట. ఇవి మనకు ఉన్నట్టుగా అజ్ఞానవశాత్తు ఉన్నట్టు కనబడుతున్నాయి. ఇది మనకు అభిమానం ఉంది కదా, ఈ స్థూలం నేనే, సూక్ష్మం నేనే, కారణం చేయని మనకు అభిమానం కలుగుతుంది కదా. స్థూల శరీర అభిమానం నేను అని అనిపిస్తుంది కదా. అనిపించడమే సర్పం. ఇక్కడ ఏమీ లేదన్నమాట. ఏష సర్వేశ్వర, ఏష సర్వజ్ఞ, ఏషోంతర్యామి, ఏష యోని సర్వస్య ప్రభవాప్య విభూతానాం కారణ శరీరం. ఓరే బాబ్రే, అది ఈశ్వరుడు, అదే ఈశ్వరుడు అంటే దాని సృష్టి అన్నమాట. కారణ శరీరం అంటే మనం ఆత్మయుండు కూడా ఆత్మని తెలవకపోవడం ఉంది కదా. దానికి కాళ్ళు లేవు, చేతులు లేవు. చూడు, ఇప్పుడు జాగ్రత్త అవస్థలో మరి జాగరిత స్థానం బహిష్ప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతిముఖ, 7 అంగాలు. 7 అంగాలు 21 ముఖాలు ఉన్నాయి. సుషుప్తికి పోయేప్పటికే ఉన్నది ఒక్క అంగము లేదు, దానికి ఒక్క అవయవము లేదు, ఒక్క అంగము లేదు. 21 7 ఎన్ని అవుతాయి? 28 ఒక్కటైనా ఉందా ఇక్కడ? ఏది లేదు. ఏది లేని దానిలో ఉండే ఇవన్నీ పుట్టి వచ్చాయి అన్నీ. అదేంటంటే స్వరూప జ్ఞానం లేకపోవడం అనే అజ్ఞానం. ఈ స్థూల శరీరానికి కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, చెవులు ఉంది, ముక్కు ఉంది, నోరు ఉంది, ఉదయం ఉంది, రాత్రి ఉంది.
ఆకలి, దీని టిఫిన్ కావాలా, టీలు కావాలా, బెడ్లు కావాలా, ఈ లోకం కావాలా, ఆ లోకం కావాలా, ఈ వాహనాలు, ఆ వాహనాలు, ఈ కోరికలు, ఆ కోరిక, ఏమేమో ఉన్నాయి. అసలు సుషుప్తిలో కారణ శరీరంలో ఒక్కటైనా ఉందా? ఒక్కటైనా. ఆ కారణ శరీరం ఇప్పుడు లేదా? ఇప్పుడు కూడా ఉంది. ఆ కారణ శరీరం ఉండబట్టే శరీరం మీకు అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. అది ఉంది. అదిలే. ఆ కారణ శరీరం లేకపోతే అది అవస్థనే ఉండదు. అది అవస్థనే ఉండదు అనమాట. ఏ అవస్థ లేదు. ఈ అవస్థలో ఉండాల్సిన అవసరమే లేదు. ఇక ఒక్క అవస్థ కూడా ఉండదు అనమాట. నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం నోభేత ప్రజ్ఞం న ప్రజ్ఞానభనం న ప్రజ్ఞం నా అప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అచింతనం అలక్షణం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ. చతుర్థం మన్యంతే అన్నాడు. చతుర్థం మన్యంతే అన్నాడు. మన్యంతే అది ఆత్మనేపదే. మన్యతే మన్యతే మన్యంతే ఆత్మనేపదది. మరి మన్యంతే అట్లా అనుభవిస్తున్నారు పెద్దవాళ్ళు. మనం అవబోధనే అనుభవిస్తున్నవాడు ఇక్కడ. అది అన్నమాట. తమేవ మన్య ఆత్మానం. ఆత్మను నేనయ్యా బాబు, అది ఎవరో కాదు, తమేవ మన్య నా అనుభవంతో చెప్తున్నా. ఆ విధంగా ఆ విద్వాన్ మరి నేను విద్వాంసుని, అదే నేను అమృత స్వరూపనైన బ్రహ్మను. అన్నిటికీ అమృతం నేనే. అమృతం అంటే ఆయుస్సు. అమృతం అంటే ఆయుస్సు. ఒక అమృతమేమో దేవలోకంలో ఉంటుంది. ఎక్కడ? దేవలోకం. వాళ్ళు అమృతం తాగి బతుకుతారంట కదా. వాళ్ళ అలాగే కొలతలు ఉంటాయి. ఒకడు సోలెడు, ఒకడు మరి ఎన్నెన్ని కేజీలు ఉంటాయి. ఎక్కువ తాగినోడికి ఎక్కువ ఆయుస్సు, తక్కువ తాగినోడికి తక్కువ ఆయుస్సు. అది ఎట్టెట్టుందో తెలియదు. అది మొత్తం మీద వాళ్ళు అమృతం తాగుతారంట. అమృతం తాగి జీవిస్తారంట వాళ్ళు. మరి రెండో అమృతమేమో చంద్రునిలో ఉంటుంది. చంద్రునిలో ఉండి ఆ చంద్రకిరణాల ద్వారా ఓషధుల్లో ప్రవేశించి ఆ ఓషధులు తినడం వల్ల దాంట్లో నుండి వచ్చిన ఆయుస్సే మనకు ఈ శరీరాన్ని పోషించేది అనమాట. అసలు ఆయుస్సు ఏంటంటే మనం మూడో ఆయుస్సు ఇది. అందరికీ ఆయుష్ మనం. ఆ ఆయుస్సు దేవతల ఆయుస్సు క్షీణిస్తుంది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్నట్టుగా ఆ ఆయుస్సు క్షీణిస్తుంది. ఈ ఆహారంలో వచ్చిన ఆయుస్సు కూడా దాంతో తిని తిని ముసలు చచ్చిపోతాం. ఇది కూడా క్షీణిస్తుంది. కానీ అసలైన బ్రహ్మ ఉంది కదా, అసలైన బ్రహ్మ అది అమృత. ఈ అమృత స్వరూపమైన బ్రహ్మ అది ఊరికనే చెప్పలేదు, నిజంగానే నేను అమృతుణ్ణి అని చెప్తున్నాడు. అది ఊరికి ఏదో మాట వరుసగా చెప్పింది కాదు. బ్రహ్మస్వరూపమైన అమృత స్వరూపమైన బ్రహ్మ, ఆ బ్రహ్మనే నేను, అదే అమృతము, మరణరహితమైంది. మంచి పదం పడ్డదండి అక్కడ. తమేవ మన్య ఆత్మానం విద్వాన్ బ్రహ్మోమృతో అమృతం. అమృత స్వరూపమైన బ్రహ్మ నిజంగానే అమృతమయ్యా. ఏమి అంటారు కదా, శంకరుడు శంకరుడేనయ్యా, శంకరుడు శంకరుడేనయ్యా, తిరుగులేదంటారు కదా. ఏమి అట్లా అన్నమాట. గగనో గగనాకార సాగరో సాగరోపమ రామ రావణయోర్యుద్ధ రామ రావణయోరివ అంటారు అనమాట. ఆకాశానికి ఉపమానం ఎట్లా లేదో, సముద్రానికి ఉపమానం ఎట్లా లేదో, ఆ రామరావణ యుద్ధానికి కూడా ఉపమానం లేదయ్యా అని ఒక అలంకారంగా రాసినటువంటి శ్లోకం ఎట్లనో, ఇది కూడా అమృత స్వరూపమైన బ్రహ్మ నిజమే అమృతమయ్య బాబు. ఈ దేవతల అమృతం కాదు, ఈ ఓషధుల అమృతం కాదు, అసలు అమృతం ఇది నశించేది కాదు అని దీంట్లో చెప్పారన్నమాట. ఇంకా అది కాకుండా కూడా చెప్తున్నాడు అనమాట. అది అంతేకాదు, అది కేవలం అమృతం అంటే అది ఎట్లా అమృతమో అనే విషయం కూడా మీకు అవగాహన రావాలి కదా. ఆ బ్రహ్మ అనేది ఏంటిది, మన స్వరూపం ఏంది, మన ప్రభావం ఏంది అని 18లో చెప్పింది. ప్రాణస్య ప్రాణముత చక్షుషశ్చక్షురుత శ్రోత్రస్య శ్రోత్రం మనసో ఏ మనోవిదుః తే నిచిఖ్యుః బ్రహ్మ పురాణమగ్ర్యం. మరి ఇప్పుడు మరి ఇట్లాంటిదే మనకు శ్లోకము
కేనోపనిషత్తులో వస్తుంది అనమాట. చక్షురుత శ్రోత్రశ్చ శ్రోత్రం మనసో మనో యద్వాచోహ వాచ స ప్రాణస్య ప్రాణ అని మనకు అట్లా వస్తుంది కదా. సరే, ఇక్కడ ఏమంటుండంటే ఏ విధంగానైతే ఇప్పుడు మన కన్ను మనం దాని మీద ఎక్కి కూర్చుంటేనే చూస్తుంది, లేకపోతే పని చేయదు. అర్థమైందా? చెవు కూడా మనం చెవు దగ్గర వచ్చి కూర్చుంటేనే శ్రోత్ర ప్రాతిశ్రుత్క అంటారు. శ్రోత్ర ప్రాతిశ్రుత్ర ఇది దీనికి సంబంధించినటువంటి విశ్లేషణ మీకు ఈ మైత్రేయి బ్రాహ్మణం తర్వాత ఒక బ్రాహ్మణం వస్తుంది. అది ఆ బ్రాహ్మణంలో మొత్తము ఆపరేషన్ అయిపోతుంది. మొత్తం ఆపరేషన్. అది మొత్తం సృష్టిని ఓపెన్ చేసి చేతులు పెట్టేస్తుంది అన్నమాట. మధు బ్రాహ్మణం అంటారు. ఇదం వై తన్ మధుర్ దధ్యంగా తరుణం అశ్విభ్యామి వాచ. మైత్రేయి బ్రాహ్మణం తర్వాత వస్తుంది ఇది. దాంట్లో వస్తుంది అన్నమాట. అయితే అక్కడ విషయం అక్కడ పోయిన తర్వాత మనం మాట్లాడదాం. ఎందుకంటే ఇటు అటు దొరికితే ఇటు కాకుండా అటు కాకుండా అవుతుంది. అయితే ప్రాణస్య ప్రాణమత, ప్రాణానికి ప్రాణం. ఇక్కడ ప్రాణం అనే శబ్దానికి ఘ్రాణం చేసుకోవాలి. ప్రాణ శబ్దానికి ఘ్రాణేంద్రియం అన్నమాట. ఎందుకంటే ఇంతకుముందు ఈ ప్రాణ శబ్దానికి ఘ్రాణం అనేది ఇంతకుముందు వాడింది, దీంట్లోనే ఉందన్నమాట. బృహదారణ్య ఉపనిషత్తులే ఉంది. ఈ విధంగా ప్రాణస్య ప్రాణం అంటే ఘ్రాణానికి. అంటే మనము కంటిలో అధిష్ఠితం కాకపోతే కన్ను చూడలేదు. శ్రవణేంద్రియంలో మనం అధిష్ఠం అంటే శ్రవణ బ్రహ్మం మనం కాకపోతే చెవు వినలేదు. ఆ విధంగానే ఘ్రాణ బ్రహ్మ, ప్రాణబ్రహ్మ అన్న ఘ్రాణ బ్రహ్మం ఒకటే. అక్కడ మనం అధిష్ఠితం కాకపోతే అది పని చేయలేదు. అది కేవలం సేవ చేయడానికి మన వాహనాల మాదిరిగా. ఈ విధంగా పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధిలో మనం అధిష్ఠితమైనప్పుడే అవి పనిచేస్తాయి, లేకపోతే పనిచేయి. ఇప్పుడు నిన్న రాత్రి ధ్యానం చేసుకుంటూనే మనస్సు ఇటు పోతుంది. మనస్సు ఇటు పోతే ఇప్పుడు మనస్సు మనకు సంబంధం లేకుండానే తిరుగుతుందా, మన మనస్సుతో తాదాత్మ్యమైతే తిరుగుతుందా అనేది ఒక ప్రశ్న. అయితే మనము మనస్సుతో తాదాత్మ్యమైనప్పుడు మాత్రమే, మనోబ్రహ్మలు అయినప్పుడు మాత్రమే మనస్సు బయటికి వెళ్తుంది. అది మనము నేను మనస్సు కాదు, నేను ఆత్మనని మనస్సు నుండి విడిపడితే ఆ మనస్సు టపిక్కిన కూర్చుంటుంది. అది అర్థమైందా? ఆ విధంగానే ఎట్లయితే మనస్సుతో తాదాత్మ్యాన్ని పొందినప్పుడు మనము మనస్సు సంకల్ప వికల్పాలంటే బుద్ధి సంకల్ప వికల్పాలు చేస్తుందో, ఆ విధంగానే కన్నుతో తాదాత్మ్యం పొందినప్పుడే కన్ను చూస్తుంది, చెవుతో తాదాత్మ్యం పొందినప్పుడే వింటుంది, నాలుకతో తాదాత్మ్యం పొందినప్పుడే రుచి చూస్తుంది. ఎవరు తాదాత్మ్యం పొందాలా? మనమే. ముక్కుతో తాదాత్మ్యం పొందినప్పుడే వాసన చూస్తుంది, శరీరం తాదాత్మ్యం పొందినప్పుడే నేను అనిపిస్తుంది, ప్రాణాలతో తాదాత్మ్యాన్ని పొందినప్పుడే ప్రాణాలు నేను అనిపిస్తుంది. ఈ విధంగా ఈ తాదాత్మ్యం ఉంది కదా, ఈ తాదాత్మ్యం పొందడం ఉంది కదా, ఇదే ఇక్కడ చెప్తుండు ప్రాణస్య ప్రాణముత. అంటే ఈ ఘ్రాణేంద్రియం అదే పనిచేస్తుంది అనుకోలేవు, మనవాడ కూర్చుంటేనే అది పనిచేస్తుంది. అది చక్షుషశ్చక్షురోత, కంటికి కన్నెవరు? మనమే. శ్రోత్రశ్చ శ్రోత్రం, ఆ చెవు పని చేయాలంటే ఎవరు కూర్చోవాలా? మనమే కూర్చోవాలా. మనసో మనోయత్, ఆ మనసు పని చేయాలంటే ఎవరు కూర్చోవాలా? మనమే కూర్చోవాలా. ఈ విధంగా షడాచార్య బ్రాహ్మణంలో, జ్యోతిర్బ్రాహ్మణాన్ని కంటే ముందు షడాచార్య బ్రాహ్మణంలో వీటి విశ్లేషణ వస్తుంది. దీని విశ్లేషణ వస్తుంది అన్నమాట. అక్కడ కొంచెం మీకు విశేషంగా తెలుసుద్ది. ఏదేమైనా కానీ ప్రాణబ్రహ్మ మనమే, చక్షుర్బ్రహ్మ మనమే, శ్రోత్రబ్రహ్మ మనమే, మనోబ్రహ్మ మనమే, రసన బ్రహ్మ మనమే, ఇక అన్ని బ్రహ్మలు మనమే. ఇంతమంది బ్రహ్మలు లేరన్నమాట. ఎక్కడ కూర్చుంటే అక్కడ ఆ పేరు వచ్చింది, ఎక్కడ కూర్చుంటే ఆ పేరు వచ్చింది. కూర్చునేది మాత్రం ఒక్కడే, అదే మనం బ్రహ్మ అన్నమాట. ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మ మనమే కావు, సృష్టిలోనే అన్నీ
అన్ని మొత్తం సమస్తం. సృష్టిలో ఎన్ని శరీరాలు ఉన్నాయో, ఎన్ని ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇవన్నీ ఉపలక్షణార్థంగా చెప్పింది ఇది. ఈ సృష్టిలో భువనభువంతరాలలో ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయో, ఎన్ని మనస్సులు ఉన్నాయో, ఎన్ని శరీరాలు ఉన్నాయో, ఎన్ని తాదాత్మ్యాలు ఉన్నాయో, వీటికన్నిటి కూడా ఆత్మ మనమే, నేనే అని ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే తెలుసుకుంటారో మరి వారు మాత్రమే మరి అట్లాంటి మన జ్ఞానం కలిగితే, ఆ జ్ఞానం కలిగిన మనం ఉంది కదా, బ్రహ్మలో ఉన్నాం కదా, బ్రహ్మ కదా, అది మనం పురాణులం అంటే సనాతనమైన. ఆ విధంగానే అగ్ర్యం అంటే సర్వకారణం. అగ్ర్యం అంటే సర్వకారణం. సర్వకారణం అంటే కార్యకారణ భావ సంబంధం. సర్వకారణం అంటే ఏంది? కార్యకారణ భావ సంబంధంలో మూల కారణం అన్నవాడు మనం. ఈ శరీరానికి, పృథివీ శరీరానికి పృథివీ కారణమైతే పృథివీకి నీళ్ళ కారణం, నీళ్ళకి అగ్ని కారణం, అగ్నికి గాలి కారణం, గాలికి ఆకాశానికి కారణం, ఆకాశానికి అవ్యాకృత ఆకాశ కారణం, అవ్యాకృత ఆకాశ అక్షర అంటే మనం కారణం. అది కారణం అన్నమాట. ఈ విషయం కారణం అయితే మనం కారణంలో మన కారణం అంటూ ఏమీ లేదు. ఇక అన్ని కారణాలకు మనమే కారణం. ఓ కార్యానికి ఒక కారణం అవుతుంది, ఒక కార్యానికి ఒక కారణం. ఈ కారణాలన్నిటికీ మనమే కారణం. మనం ఉంటేనే మన కోసం భూమి తయారైంది. మన కోసమే నీళ్లు, అగ్ని, గాలి, వాయువు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, 14 లోకాలు ఎవరి కోసం తయారైనాయి? మన కోసమే. సర్వకారణం మన కోసం తయారైనవి కాబట్టి మన కోసం తయారైనవి, మనతోటే తయారైనవి. ఇప్పుడు సర్పం దేంతో తయారైంది? తాడుతోటి తయారైనది. తాడుతోటి పావు తయారైనట్టుగా ఈ మనతోటే ఇదంతా తయారైంది. ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో బ్రహ్మ అగ్రం అగ్రే భవం తద్యదాత్మవిదో విధు. ఈ విధంగా తెలుసుకున్నవాడే బ్రహ్మజ్ఞాని. అవసరం లేదు, అది మామూలుగా వస్తుంది అట్లా అని ఈ మాదిరిగా మనకు ఈ సర్వకారణ కారణమైన స్వరూపము, సనాతనము, సాక్షాత్ పరబ్రహ్మరము మనము అని ఈ విధంగా తెలుసుకున్నవాడే నిజంగా తెలుసుకున్న వాడు. ఆ స్వరూపం మనది అని ఒక అనుభవి ఆయన బ్రహ్మవేత్త చెప్తున్నాడు. ఒక అనుభవి అయిన బ్రహ్మవేత్త ఇప్పుడు చెప్పి 14 శ్లోకాలంతా బ్రహ్మవేత్తలు చెప్పేటివి. వాళ్ళ అనుభవాన్ని, ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత వాళ్ళ అనుభవాన్ని తెలియజేస్తున్నారు అన్నమాట. సరే, ఇది అయిపోయింది కదా. ఏమి మరి ఇప్పుడు ఇంతవరకేమో ఒకటే ఆత్మే మనం, దాంతో ఈ సృష్టి అంతా నడుస్తుంది, అదే మన సృష్టి స్వరూపం అని చెప్పిండు కదా. అట్లా కాకుండా దేవుడు ఎట్లనే ఒక ఆయన సృష్టికర్త ఉన్నాడు, ఒక ఆయన స్థితికర్త ఉన్నాడు, ఒక ఆయన లయకర్త ఉన్నాడు. మరి సృష్టికర్త పేరేమో బ్రహ్మదేవుడు, మరి స్థితికర్త పేరేమో మహావిష్ణువు, ఆయన దేశ అవతారాలు ఎత్తుతాడు. ఒక ఆయన సంహారణకర్తనేమో ఆయన శివుడు, 11 అవతారాలు ఎత్తారు, ఏకాదశి రుద్రావతారం ఎత్తి ఆయన సర్వాన్ని చేస్తాడు. మరి ఈ సృష్టి అంతా ఉన్నది, శివాలయాలు, విష్ణు ఆలయాలు, ఇవన్నీ రకరకాల ఆలయాలు ఉన్నాయి. ఇక మరి భార్య ఉంది, పిల్లలు ఉన్నది, సంసారం ఉంది. సంసారం ఉన్నది, నువ్వు ఉన్నావు, నేనున్నా, నా భార్య, నీ భార్య, నీ ఇల్లు, నీ ఇల్లే, నీ ఆస్తి, నా ఆస్తి ఎట్లా అవుద్ది? నీ లోకం నా లోకం ఎట్లయితుంది? నీ ఉద్యోగం నా ఉద్యోగం ఎట్లయితుంది? అసలు ఏంటి ఇంత భిన్నంగా ఉంటాయి? ఇంత భిన్నంగా ఉంది. ఇది భిన్నం అంగీకరించాల్సిందే, ఈ భిన్నాన్ని అంగీకరించాల్సిందే అని కొంతమందికి ఉంటుంది కదా. ఇంకా వాళ్ళ విషయంలో చెప్తుంటారు అన్నమాట. అనండి, మనసైవాను ద్రష్టవ్యం నేహనానాస్తి కించన మృత్యోస్సమృత్యుమాప్నోతి య ఇహ నానేవ పశ్యతి.
ఇక అట్లా అనుకోకూడదు. ఇక ఇది ఈ ఉపనిషత్తుదే. ఆడదిచ్చి కాపీ కుట్టిడేం పెట్టుకోలే. ఇది ఇక్కడదే, ఇది అది అక్కడదే, ఇది ఇక్కడదే. ఇప్పుడు సమానంగా 7 ఉంటారంట. 5 7 ఉన్నారు. సమానం 7 అట్లా అచ్చు గుద్దినట్టు ఉంటారంట. అచ్చు గుద్దినట్టు ఉన్నంత మాత్రాన వాడు వీడాడు అవుతారా ఏంటి? ఇది కూడా అంతే. అట్లా తీసుకోవడానికి లేదు అనమాట. అది అక్కడదే. మనసైవాను ద్రష్టవ్యం నేహ నానాస్తి కించన. మరి మనకు ఈ బ్రహ్మజ్ఞానం దేని ద్వారా దొరుకుతుందంటే మనస్సు ద్వారానే. ఇప్పుడు మనస్సు లేకపోతే నేను ఆత్మను నీకు ఎట్లా ఆత్మ కలుగుతా? ఎవరికి మాత్రమే కలుగుతుంది? మనస్సు ఉంటేనే నేను ఆత్మను అని జ్ఞానం కలుగుద్ది. మనస్సు ఒకటి లేదనుకో. ఇప్పుడు సుషుప్తిలో మనస్సు లేదు, నేను ఆత్మను నీకు ఏమైనా జ్ఞానం కలుగుతుందా? ఇప్పుడు కలగడం మన అదృష్టం. ఆ మనస్సు రావడం మన అదృష్టం. నేను పరమాత్మను అనే జ్ఞానం నీకు కలుగుతుంది, అది పెద్ద అదృష్టం. అది అసలు మనస్సే లేదనుకో, నేను పరబ్రహ్మను నీకు ఏమి తెలుసుద్ది? ఏమీ తెలియదు కదా. అందుకనే మనకు ఆత్మ బ్రహ్మజ్ఞానం కలిగేది కేవలం మనస్సు ద్వారానే నేను ఆత్మనే మనకు తెలుసుద్ది. అద్దం చిన్నదైనా ఈ అద్దంలో నేను ఇదని ఎట్లా గమనిస్తామో, అద్దంలో ఉండేది మనం ఏం కాదు. మనం అద్దంలోకి ఎందుకు పోతాం? పోం కదా. అయినా కానీ అద్దంలో కనబడేది నేనే అనుకుంటాం కదా దాని రూపాన్ని చూసి. ఆ విధంగానే మనం ఉన్నాం కదా. మన స్వరూపాన్ని మనం ఎక్కడ గమనిస్తామంటే బుద్ధిలోనే గమనిస్తాం. ఆ బుద్ధి చేష్టలన్నీ ఇవి నావేరా బాబు. నేను బుద్ధినైతే ఈ ఆకారాన్ని పొందా. నేను అనేది నాదేది. దాని తర్వాత దాంట్లో ఉన్న గుణాలను బట్టి అది వికారాన్ని పొందింది. నేను అది దాంట్లో దిగింది మనమే. నా స్వరూపం ఇది అని బుద్ధి ద్వారానే శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి అహం బ్రహ్మాస్మి సర్వోహం అని జ్ఞానం అనేది కలుగుద్ది. అందుకే మనసైవ. మళ్ళీ ఇక్కడ అనుద్రష్టవ్యం అన్నాడు. మళ్ళీ అనుద్రష్టవ్యం అంటే అనుసరించి. దేన్ని అనుసరించి? గురువుని అనుసరించి, శాస్త్రాన్ని అనుసరించి. అంటే గురువు ద్వారా ఉండి శ్రవణ మననాలు చేసి, శాస్త్రాన్ని శ్రవణ మననాలు చేసి, గురువు చెప్పిన ద్వారా శ్రోత్రియం బ్రహ్మనిష్టం ఉంటాడు కదా. ఇక్కడ ఇవన్నీ మరి ఇక్కడ విసర్గలు అంటారు వీటిని అన్నింటి. అను అవుని సుని రుదు సుదురు వి ఆంగ్ని అధి అపి ఇవన్నీ ఉంటాయి, వ్యాకరణంలో ఉంటాయి అన్నమాట. ఇవి ఉపసర్గేన ధాత్వర్థం బలాదన్యత్ర నీయతే ప్రహారాహార సంహార విహార పరిహారవత్. ఈ ఉపసర్గ చేరితే అసలు ధాతు యొక్క మూల స్వరూపమే పోతుంది. మూల స్వరూపమే మారిపోతుంది. దానికి ఏమున్నదో మొత్తం మారుతుంది. ఉపసర్గేన ధాతు అంటే ధాతు ఉంటుంది కదా, క్రియాపదం ఉంటుంది కదా. క్రియాపదానికి మూలం ధాతు ఉంటుంది కదా. బలాత్ అన్యత్ర నియతి, దాని అర్థాన్ని వదిలిపెట్టి కొత్త అర్థం వస్తుంది అన్నమాట. బలాత్ బలవంతంగా. అది ఎట్లనయా అంటే ప్రహారాహార సంహార విహార పరిహారవత్ అన్నాడు. హృహరణే అనే ధాతువు. అది దొంగతనాన్ని గురించి చెప్పినప్పుడు హారతి దొంగతనం చేస్తాడు అనే అర్థంలో హృత్ అనే ధాతు ప్రయోగం చేస్తారు. కానీ ఈ హృహరణి అనే ధాతువుకు మరి ప్రా అని పక్కన చేరిందనుకో, ఉపసర్గల ప్రా ఉంటుంది. ప్రపరానువని శుద్ధిరు ఉంటుంది. ప్రా అని పక్క చేరితే ప్రహార అవుతుంది. ప్రహార అంటే కావలోడని. దొంగతనం పోయి కావలోడు ఉల్టా. దొంగతనం ఎక్కడ, కావలి ఎక్కడ, సంబంధం ఉందా? తర్వాత ఆహార, దానికి ఆంగ్ ఉంది కదా, అని పక్క చేరింది అనుకో, ఈ దొంగతనం పోయి ఆహారం అవుతుంది. ఆహారం అవుతుంది. హృహరణ అనే ధాతు చేరేపటికి ఆహారం అయిపోయింది. తర్వాత చేరింది అనుకో, విహారం. దొంగతనం ఎక్కడ, విహారం ఎక్కడ? విహారం ఆనందంగా తిరిగేది కదా అది. తర్వాత ఇంకొకటి చేరింది అనుకోండి, సంహారం అంటే చంపడం. అసలు ఈ 4 పదాలలో ఎక్కడన్నా దొంగతనానికి సంబంధించింది ఉందా? ఈ ఉపసర్గ చేరి ఏం చేసిందంటే దీన్ని అసలు దానికి సంబంధమే లేక కొత్త రూపాలు వస్తాయి. సంస్కృతంలో ఉండేది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అన్నమాట. ఆ విధంగానే
ద్రష్టవ్యం అనుద్రష్టవ్యం. ద్రష్టవ్యం అంటే చూడడం. ఇక్కడ దొంగతనం ఏం చేయలేదు, కానీ ఇక్కడ కూడా అనుద్రష్టవ్యం అంటే ఏంటి? చూడండి. ఆచార్య ఉపదేశం ద్వారా, శాస్త్రం ద్వారా. అనుద్రష్టవ్యం. అర్థమైందా? అనుసరించి చూడాల్సిందే తప్ప నువ్వు సొంతంగా ఇళ్లలో కూర్చోనో ఆ పుస్తకమో ఈ పుస్తకమో చదివి నువ్వు చదివితే ఇది దొరికేది మాత్రం కాదయ్యా బాబు. మనసైవ అనుద్రష్టవ్యం. నేహ నానాస్తి కించన. ఇహ అంటే నీ జాగ్రత్తలో, ఇహ అంటే నీ స్వప్నంలో ఏమేం చూస్తున్నావో నానాస్తి కించన. అసలు రెండో వస్తువు లేనే లేదు. ఉండేది ఒకటే వస్తువు. అదేంటంటే పాము. అదేంటంటే తాడు. ఒకటే తాడు పాముగా కనబడుతుంది. ఆ విధంగానే ఉండేదే నువ్వు. అదే జాగ్రత్తగా, అదే స్వప్నంగా, అదే సుష్మితిగా కనబడుతుంది. నీకు భిన్నంగా ఇంకో వస్తువు అంటూ లేదు అని నీకు ఎప్పుడు తెలుస్తుందంటే గురువు శాస్త్రం ద్వారానే తెలుస్తుంది. ద్రష్టవ్యం అంటే, ద్రష్టవ్యం అనేది అది తెలుసుకోవాలి అనే ఆదేశం ఒక రకంగా. ద్రష్టవ్యం కర్తవ్యం అన్నట్టు, గంతవ్యం అన్నట్టు, చేరాలా అన్నట్టు, రెండో మార్గం లేదని దాని తాత్పర్యం అన్నమాట. ఇక మనస్సైవ అన్నాడు మళ్ళా. మనస్సు ద్వారానే నేను బ్రహ్మనని తెలుసుకోవడం మనస్సు ద్వారానే తప్ప ఇంకో మార్గం లేదు. మనస్సు ద్వారానే. మనస్సు అంటే ఇక్కడ బుద్ధి, అంతఃకరణం. ఇక్కడ సంకల్ప వికల్పాత్మకం మన అని అక్కడ ఇక్కడ తాత్పర్యం కాదు ఈ ప్రకరణంలో. బుద్ధి అనేది తాత్పర్యం ఇక్కడ. బుద్ధి ద్వారా మాత్రమే. అనుద్రష్టవ్యం అది కూడా నీ బుద్ధి నీ సొంతంగా ప్రయోగిస్తే లాభం లే. అనుద్రష్టవ్యం. అనుభవజ్ఞుడైనటువంటి గురువు అంటే శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు ద్వారా ఆ విధంగానే విని, ఆ విని దాన్ని మళ్ళీ ఉపనిషత్తులన్నీ కూడా శ్రవణం తర్వాత మనన నిధిధ్యాసలు చేయాలన్నమాట. చేస్తే అక్కడ నేహ నానాస్తి కించన. అక్కడ నాకు భిన్నంగా ఇంకొకటి ఏదీ లేదు. ఇదంతా కేవలం సర్పభ్రమణే తప్ప ఇంకొకటి ఏమీ లేదు అని తెలుసుకున్నవాడు వాడు పూర్ణమైనటువంటి గురువు. అట్లనే నువ్వు తెలుసుకోవాలి. నీకు అదే మార్గం, ఇంకొక మార్గం లేదు అని బోధిస్తూ మృత్యో సమృత్యుమాప్నోతి ఇహ నానేవ పశ్యతి. ఏంటయ్యా బాబు ఇదంతా ఒకటి అంటే ఏంటి? ఒకటి ఎట్లా అవుద్ది? బెండకాయనే, బీరకాయనే, టమాటకాయనే, పొట్లకాయనే. మరి శ్రాద్ధ మంత్రాలే, పెళ్లి మంత్రాలే, సావు మంత్రాలే. నువ్వే, నేనే. అసలు ఇదంతా కుదరదు, ఇదంతా వేరే ఉంది అని నువ్వు అనుకున్నావో మృత్యోస్సమృత్యుమాప్నోతి. మాటికి చావాల్సిందే వాడు. మాటికి మరి మృత్యోస్సమృత్య ఇహ నానేవ పశ్యతి. ఇహ అంటే ఈ జాగ్రత్త స్వప్న, ఈ జాగ్రత్త స్వప్నము సుషుప్తి ఉన్నాయి కదా. మరి ఇవన్నీ మరి నువ్వు భిన్నంగా చూస్తేవా? ఆత్మ కంటే భిన్నంగా, తాడు కంటే భిన్నంగా పాము చూసినావంటే ఆ పాము భయం నీకు వదిలిపెట్టదుగా. రాత్రులు వచ్చి ఏ పక్క నుండి వచ్చి కాటేస్తుందో అని భయం అన్నమాట. ఇక ఎక్కడి నుండి వచ్చి కాటేస్తుందో. సర్వం కల్విదం బ్రహ్మ నేహ నాస్తి కించన. నీకు భిన్నంగా రెండో పదార్థమే లేనప్పుడు ఇక పుట్టేది ఏంది, చచ్చేది ఏంది, లోకాలు ఎక్కడే, ఏంటి కథ అని మనకు ఈ విషయంలో చెప్తున్నాడు అన్నమాట. ఇది కథ అన్నమాట. తర్వాత మరి ఆ పరబ్రహ్మను అంటే మన బ్రహ్మస్వరూపాన్ని ఏ విధంగా సాక్షాత్కరించుకోవాలా, ఏ విధంగా సాక్షాత్కారం చేసుకోవాలా అనే విషయంలో వీళ్ళంతా అనుభవజ్ఞమైన ఋషులు చెప్పే మాటలు ఇవి. ఎవరు? బోధ అయిపోయింది. వేదం ఆత్మసాక్షాత్కారం సంబంధించిన బోధ అయిపోయింది. తదేతే శ్లోకా భవంతి. ఆ ఉపదేశాన్ని అనుభవించిన వాళ్ళు చెప్పే మాటలు ఇవన్నీ. అనుభవించిన వాడు చెప్పి బ్రహ్మజ్ఞానం చెప్తున్నారు అన్నమాట.
ఏకదైవానుద్రష్టవ్యం ఏకదైవానుద్రష్టవ్యం ఏతదప్రమయం ధ్రువం. ఏతదత్తం ప్రమయం ధ్రువం. ఏతద్ ఏతత్ అప్రమయం అప్రమయం ధ్రువం. ధ్రువం. విరజః విరజః పర ఆకాశాత్ పర ఆకాశాత్ అజ అజ ఆత్మా ఆత్మా మహాన్ మహాన్ ధ్రువః. ధ్రువః. ఇది కొద్దిగా పెద్ద విషయం ఉంది, రేపు మాట్లాడుకుందాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.